తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలోకి దిగబోతున్నారు రాహుల్. ఇక అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్ నుంచి సిపిఐ అయితే పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అయితే గెలుపు నల్లేరు మీద నత్తి అంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే వెల్లడించాయి. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అటు తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఏదైతే గత అసెంబ్లీ అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి టీ కాంగ్రెస్ నేతలు కోరిన విషయం మనకు తెలిసిందే. అయితే సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయకుండా ఎంపీ సీట్లకు సంబంధించి రాజస్థాన్ నుంచి పోటీ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో కేరళ నుంచి వయనాడ్ నుంచి ఆల్రెడీ ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడి నుంచి పోటీ చేయట్లేదు అన్నట్టుగా డిక్లేర్ చేసిన విషయం అర్థమవుతుంది. అక్కడ నుంచి సిపిఎం వామపక్షాలు సీట్ కన్ఫర్మ్ చేసిన విషయం ఈ రోజు తెలిసింది. అయితే ఈ సందర్భంగానే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయట్లేదు కాబట్టి గతంలో ఏదైతే టీ కాంగ్రెస్ నేతలు అడిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలనే అంశం పైన ఇటు సోనియా గాంధీ చేయకుండా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారనే సమాచారం అయితే కొద్దిగా అందుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ పోటీ చేయని నేతృత్వంలో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇటు భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేదంటే నల్గొండ, ఈ 3 స్థానాల నుంచి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే మరి ఇతర స్థానం నుంచి అయినా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారా అనేది కొంత మేరకు ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సింది ఉంది, ఆలోచించాల్సిన విషయం అయితే. ఎందుకంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రావట్లేదు. అయితే వయోనాడ్ నుంచి పోటీ చేయట్లేరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే సమాచారం అయితే కొంత మేరకు అందుతుంది మాధురి. అయితే భవిత, తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు పక్కన పెడితే అటు కర్ణాటక నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా ఎక్కువ ఛాన్సెస్ కర్ణాటక లేకపోతే తెలంగాణ ఏ వైపు నుంచి ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? గతంలో అయితే ఏదైతే అంటే కాంగ్రెస్ అంటే మనకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి సోనియమ్మను ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కోరారు. ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలి, లేదంటే ఖమ్మం కాకపోయినా కూడా ఏదో ఒక స్థానం నుంచి సోనియమ్మ బరిలో ఉండాలని చెప్పేసి ఇప్పటికీ టీ కాంగ్రెస్ నేతలు భావించిన విషయం మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగారు. అయితే ఇక్కడ నుంచి పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నారు సోనియా గాంధీ. ఆ కోణంలోనే ఖచ్చితంగా అంటే సోనియమ్మని పోటీ చేయాలి, ఖచ్చితంగా మేము ఏకగ్రీవ తీర్మానం చేసుకుంటాము, ఖచ్చితంగా భారీ మెజారిటీతోని గెలిపిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఇప్పటికే భావిస్తున్నప్పటికీ సోనియమ్మ బరిలో ఉండకపోయేసరికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. కర్ణాటక కంటే కూడా కర్ణాటకలో పోటీ చేస్తారా అనేది లేదా అనేది తర్వాత విషయం పక్కన పెడితే ఖచ్చితంగా తెలంగాణ నుంచే బరిలో ఉంటారు అనేది 100% ఇక్కడ సమాచారం అయితే అందుతుంది మాధురి. అండ్ భవిత, తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశానికి సంబంధించి అటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏమంటున్నారు? ఎవరైనా సరే ఖచ్చితంగా ఇటు సోనియమ్మ కావచ్చు, ఇటు ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కుటుంబం నుంచి సోనియా కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా భారీ మెజారిటీ దిశగా గెలిపించుకుంటాము, అక్కడ ఖచ్చితంగా ఏకగ్రీవ తీర్మానం చేసుకుంటాము అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాలు చెప్పినటువంటి విషయం మనకు తెలిసింది. కేవలం ఏ స్థానం నుంచి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు పక్కన పెడితే ఇంకా వేరే ఇతర ప్రతిపక్షాలు కావచ్చు ఏ పార్టీ నుంచి కూడా అక్కడ ఎవరు బరిలో ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా కుటుంబం కాబట్టి వాళ్ళు పోటీ చేసిన దగ్గర వాళ్ళ పైన ఎలాంటి అభిమానం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి పోటీకి ప్రతి ఒక్కరు తప్పుకోవాలి, ఖచ్చితంగా అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేయాలి, ఖచ్చితంగా ఏకగ్రీవం తీర్మానం చేసి ఇంకా అదంతా కూడా మెజారిటీ అంతా వాళ్ళకే వస్తుంది కాబట్టి భారీ మెజారిటీ దిశగా గెలిపించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా బరిలో ఉంటే మాత్రము అందరూ సంతోషం వ్యక్తం చేసేది, ఖచ్చితంగా వాళ్ళను మెజారిటీ దిశగా ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టీ కాంగ్రెస్